మీడియా మిత్రులకు రాష్ట్ర ప్రజలకు 2025 సంవత్సర నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీరు మీ కుటుంబాలు బాగుండాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. కానీ దురదృష్టం ఓ బాధాకరమైన విషయం మీద ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది. సాధారణంగా కొత్త సంవత్సరంలో ప్రజలకు శుభవార్తలు చెప్పటం, ప్రజల మేలు కోరుకోవటం, ప్రభుత్వం పనితీరుని సమీక్షించుకోవటం మరింత గొప్పగా 24 కన్నా 25వ సంవత్సరంలో ఈ ప్రభుత్వం బాగా పనిచేయాలని కోరుకుంటుందని ఎవరైనా సాధారణంగా అనుకుంటారు. కానీ దురదృష్టం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తాను అమలుపరిచిన ఏకైక హామీ పెన్షన్ల పెంపు. మేము నిజంగా ఆ విషయంలో ఆనందపడ్డాం. ఇచ్చిన 6 హామీలలో ఒకటైనా చేశాడని. కానీ ఈ రోజున దానిని కూడా తూట్లు పొడి చేశారు. పెంచిన పెన్షన్లను ఆనందపడే లోపే పూర్తిగా కోతపెట్టే కార్యక్రమం జరుగుతుంది. పెన్షన్దారులపైన ప్రభుత్వం పగ పెంచుకుంది. ఏ ప్రభుత్వం అయినా ప్రజాస్వామ్యంలో ఈ సమాజంలో వెనుకబడిన వర్గాలు అకాలంగా యాక్సిడెంట్లు అయ్యి అంగవైకల్యం పొందిన వ్యక్తులు, వయసు రీత్యా వచ్చే జబ్బులు, లేదు కుటుంబ ఆర్థిక స్తోమతకు మించి వైద్యం చేయించుకోవాల్సి వచ్చినప్పుడు చేయించుకోలేక కుదేలైపోయిన కుటుంబాల్లో, సమాజంలో ఆర్థికంగా చిదిగిపోయి ఏ దిక్కు లేక ప్రభుత్వం వైపు ఆర్ద్రతతో చూసే కుటుంబాలకు ఆసరాగా ఉండటమే పెన్షన్ల యొక్క ముఖ్య ఉద్దేశం. కానీ దురదృష్టం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పూర్తిగా రాజకీయ కార్యక్రమంగా మార్చేశారు. జాలితో దయతో ఆదుకోవాల్సిన ప్రభుత్వమే కక్షతో రాజకీయ ప్రేరేపితంతో స్థానిక జన్మభూమి కమిటీల ద్వారా మాత్రమే పెన్షన్లు ఇవ్వాలి అనే కార్యక్రమాన్ని మళ్లీ 2025 సంవత్సరంలో పునరుద్ధరించినందుకు చాలా బాధపడుతున్నాం. అర్హత ప్రామాణికంగా గత ప్రభుత్వంలో పెన్షన్లు వస్తే అది శారీరక బలహీనతల వల్ల కావచ్చు, అకాలంగా జరిగిన యాక్సిడెంట్ల వల్ల కావచ్చు, అనూహ్యంగా వచ్చిన విపరీతమైన జబ్బుల వల్ల కావచ్చు, వచ్చిన పెన్షన్ని చాలా ఆశతో ఎదురు చూసే ప్రజలకు ఈ రోజున ఒక ఆటం బాంబు వేసినట్టు చంద్రబాబు నాయుడు గారు రీవెరిఫికేషన్ అనే కార్యక్రమం పెట్టడం పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. ఇది చాలా దురదృష్టకరం. మనం ఇచ్చే 4,000 రూపాయలతో వారు ఆ నెలంతా బ్రహ్మాండంగా వాళ్ళకు కావలసిన వ్యక్తిగత అవసరాల కోసం తీర్చుకుంటూ, కడుపు నిండా అన్నం తింటూ, నేడుపట్టు నుండి 10 కాలాల పాటు చల్లగా ఉండాలన్నదే అందరి ఆకాంక్ష. మీరు ఆ కోణంలో ఎందుకు చూడలేకపోతున్నారని మాకు బాధ కలుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దిగిపోయే రోజుకి సుమారుగా 66,34,742 పెన్షన్లు పంపిణీ చేస్తూ వచ్చింది. 92,547.66 కోట్లు ఆదివారం అయ్యేసరికి ఇంటింటికి తలుపు తట్టి డోర్ డెలివరీ చేసిన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అదొక సామాజిక విప్లవంలాగా జరిగింది. భారతదేశ రాజకీయ చరిత్రలో పెన్షన్ల పంపిణీ అనే కార్యక్రమం, డోర్ డెలివరీ చేయటం అనే సంఘటన మరెక్కడా జరగలేదు, ఇప్పుడు జరగట్లేదు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే అది జరిగింది. నేను మీడియా మిత్రుల ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు, మేధావులకు, సమాజ ప్రేమికులకు నేను మనవి చేస్తున్నా. మీరు గుర్తు చేసుకోండి, ఎన్నికలు సమీపించినప్పుడు ఇదే తెలుగుదేశం పార్టీ ఎన్నికల కమిషన్కు కంప్లైంట్ ఇచ్చింది.
ఫలానా వాళ్ళ ద్వారా కనుక పంపిణీ జరిగితే, అనగా వాలంటరీ వ్యవస్థ ద్వారా కనుక పంపిణీ జరిగితే అది మా ఎన్నికల మీద ప్రభావం చూపిద్ది కాబట్టి వాళ్ళ ద్వారా పంపిణీ చేయడానికి వీలు లేదని కంప్లైంట్ ఇచ్చారు. దాన్ని రాజకీయంగా చూసిన ఆనాటి ఎన్నికల కమిషను వాలంటీర్లను పంపిణీ వ్యవస్థ నుంచి పక్కన పెట్టేశారు. తద్వారా సుమారుగా ఆ ఒక్క ఏప్రిల్ నెల మాసంలోనే 46 మంది చనిపోయారు ఎండకి కూర్చోలేక. రకరకాలుగా చెప్పారు, బ్యాంకుల్లో వేస్తాము, మీ అకౌంట్లో వేస్తాము, బ్యాంకు ఖాతాల్లో ఉన్న వాళ్ళందరికీ పడిపోతాయని ఆశలు పెట్టారు. చాలామందికి గ్రామాల్లో ఉండే వాళ్ళకు బ్యాంకు ఖాతాలు ఉంటాయి, ఉండవు, ఉన్నా కూడా యాక్టివ్గా ఉండు, ఎందుకంటే డబ్బులు నిల్వ చేసుకునే స్తోమత ఉండదు కాబట్టి. ఇలాంటి సాంకేతికపరమైన అనేకమైన అంశాలు ఉంటే ప్రజలను భయభ్రాంతులను చేసి గంటల కొద్దీ క్యూలలో నిలబెట్టి వాళ్ళు ఎండకు తాళలేక చనిపోతుంటే కనీసం కూర్చోడానికి కూడా సదుపాయాలను ఏర్పాటు చేయకుండా, మంచినీళ్ళ సదుపాయం ఏర్పాటు చేయకుండా వందల మంది ప్రజలు కేవలం పెన్షన్లు తీసుకోవటానికి వెళ్ళి ఏప్రిల్ మే మాసాల్లో చనిపోయిన సంఘటనలను ఈరోజు మేము గుర్తు చేస్తున్నాం. అంటే సజావుగా ఇంటింటికి డోర్ డెలివరీ జరుగుతున్న పంపిణీ వ్యవస్థను చిన్నాభిన్నం చేశావు, దాన్ని రాజకీయంగా దాన్ని వాడుకున్నావు. ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఎక్కడా డెలివరీ సిస్టంలో ప్రభుత్వమే వాలంటీర్స్ ద్వారా డెలివరీ సిస్టమ్ని తీసుకొస్తే ఆ డెలివరీ సిస్టమ్ ద్వారా ప్రతి ఇంటికి ఆనందంగా వెళ్ళి పెన్షన్ ఇచ్చేస్తుంటే దాన్ని అడ్డుకున్నావు. ఈరోజునేమో అర్హత కలిగి సాధించుకున్న పెన్షన్ని వెరిఫికేషన్ పేరుతో తొలగించి వేస్తున్నావు. నీ లక్ష్యం 3,15,000 మంది, 3,53,227 మంది పెన్షన్లకు ఇప్పటికే నువ్వు కోత పెట్టేశావు. ఈ 66,34,742 మంది పెన్షన్లలో ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 3,53,227 మంది ఇప్పటికే పెన్షన్ కోల్పోయారు. మళ్ళీ అగైన్ ఓ 24,000 మందికి వెరిఫికేషన్ పేరుతో టార్గెట్ పెట్టారు. వాళ్ళు ఎవరండి? పక్షవాతం వచ్చిన వాళ్ళు, తీవ్ర కండరాల ఎఫెక్ట్తో బాధపడుతున్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరికీ ఇప్పుడు వైద్య బృందాలను పంపించి ఒక్కొక్క బృందంలో 10 మందిని 20 మందిని డాక్టర్లను పెట్టి వాళ్ళ ద్వారా వెరిఫికేషన్ చేయించి డిస్క్వాలిఫై చేయించడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసేసారు. మనమేం దీంట్లో పెద్ద ఆశ్చర్యపడబడక లేదు. ఆ 24,000 మంది కూడా పెన్షన్లు తొలగించే కార్యక్రమం జరుగుతుంది. ఏ ప్రభుత్వమైనా ఇవ్వటానికి మెకానిజం ఏర్పాటు చేస్తుంది. ఉదాహరణకు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఆయన పెట్టిన ప్రామాణికాలలో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చే రోజుకి ఈ రాష్ట్రంలో ఉన్న మొత్తం పెన్షన్ల యొక్క సంఖ్య, మిత్రులారా బాగా గమనించండి, 2019 చంద్రబాబు నాయుడు దిగిపోయి జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఇంచుమించుగా 39,000 పెన్షన్లు ఉండేవి. 39 లక్షల పెన్షన్లు ఉండేవి ఈ రాష్ట్రంలో. 39 లక్షల పెన్షన్, అన్ని పెన్షన్లు కలిపి. జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే సమయానికి 65 లక్షల పెన్షన్లు వచ్చినాయి. 5 సంవత్సరాల్లో, 5 సంవత్సరాల కాలంలో పెరుగుతూ వచ్చినాయి. కొంతమంది చనిపోయి ఉంటారు, చనిపోయిన వాళ్ళల్లో మళ్ళీ తిరిగి కొత్త వాళ్ళకి పెన్షన్లు శాంక్షన్ చేసుకునే కార్యక్రమం జరిగితే ఇది ఎలా జరిగింది? ఇది ఏంటి? ఈ 39 లక్షల మంది 5 సంవత్సరాల్లోనే డబుల్ ఎలా అయ్యారు? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న వ్యత్యాసం ఏమిటి? ఎందుకు అది జరిగిందంటే నేను సవివరంగా మీకు ఈ రోజున ఈ రాష్ట్ర ప్రజలకు మీ ద్వారా వివరించాలని అనుకుంటున్నాం. గత ప్రభుత్వంలో, అనగా చంద్రబాబు నాయుడు 2019లో దిగిపోయే రోజుకి వయసు 65 సంవత్సరాలు వస్తే కానీ పెన్షన్ శాంక్షన్ చేసేవాళ్ళు కాదు. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు 60 సంవత్సరాలు కుదించారు. 65 సంవత్సరాలు వస్తే కానీ ముస్లిం ముతలకు పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు 60 సంవత్సరాలకే దాన్ని తగ్గించారు. ఇన్కమ్ లిమిట్స్ వారి యొక్క కాలంలో 70,000 రూపాయలు ఉంటే, 70,000 రూపాయలు ఉంటే పెన్షన్ రాదు, యాన్యువల్ ఇన్కమ్.
దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన దగ్గర నుండి 1,20,000 రూపాయల వరకు పెంచారు. అలాగనే 2.5 ఎకరాల భూమి ఉంటే పెన్షన్ రాదు, దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు 3 ఎకరాల వరకు పెంచగలిగారు. 12 కేటగరైజేషన్లలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉండినప్పుడు ఇవన్నీ గణాంకాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క సొంత కవిత్వాలు కాదు. ఇది గ్రామీణాభివృద్ధి శాఖ మరియు రూరల్ డెవలప్మెంట్ శాఖల యొక్క ఆధ్వర్యంలో గణాంకాల లెక్కలే నేను చెబుతున్నా. 12 కేటగరైజేషన్లు మాత్రమే ఆయన పెన్షన్లు ఇచ్చాడు, దానిలో హెల్త్ కేటగరైజేషన్ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని హెల్త్ కేటగరైజేషన్ కూడా యాడ్ చేయడం జరిగింది. అలాగే పెన్షన్ని 1 లేదా 2 సార్లు మాత్రమే శాంక్షన్ చేసే ప్రక్రియ జరిగితే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కాలంలో, పరిపాలనా కాలంలో 31 రోజులలో అప్లికేషన్ వచ్చిన వెంటనే శాంక్షన్ జరిగిపోవాలి. అంటే ఇవన్నీ రిఫార్మ్స్ చేశాడు. అంటే చంద్రబాబు నాయుడు గారేమో ఉన్న పెన్షన్లు తొలగించడానికి మెకానిజం ఏర్పాటు చేస్తుంటే, తొలగించడానికి కావాల్సినటువంటి టెక్నికాలిటీస్ అన్నీ బాగా రుబ్బి మేధోమథనం చేసి ఒకటి పెన్షన్ తీసేయడానికి ఏమేం చేయొచ్చో అన్ని కార్యక్రమాలు జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం దయతో, జాలితో పెన్షన్ ఇవ్వటానికి ప్రయత్నం చేశాడు. ఇది గణనీయంగా జరిగిన మార్పులు. 6 నెలలకు ముందు, ఎలక్షన్కి 6 నెలలకు ముందు 39 లక్షలు ఉన్నాయి. అది ఈ రిఫార్మ్స్ తీసుకురావటం ద్వారా, అంటే కొత్త పెన్షన్ శాంక్షన్ చేయాలంటే జన్మభూమి కమిటీల చుట్టూ తిరగబడలేదు, ఒక కొత్త పెన్షన్ సాధించుకోవాలంటే ఎవరి ప్రాపకం అవసరం లేదు, ఒక కొత్త పెన్షన్ సాధించుకోవాలంటే లంచం అవసరం లేదు, ఒక కొత్త పెన్షన్ సాధించుకోవాలంటే నువ్వు ఎవరు చుట్టూ తిరగబడలేదు, నీ ఇంటికే వచ్చి అప్లికేషన్ ఫిల్ చేసి నీకు అర్హత ఉంటే ఆ 31 రోజులలో నీ చేతికి పెన్షన్ శాంక్షన్ చేసి డబ్బులు ఇచ్చిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిదని ప్రకటిస్తున్నాం. అంటే ఇక్కడ నాయకుల యొక్క ఇద్దరి యొక్క గుణగణాలు, స్వరూప స్వభావాలు, పరిపాలనా విధానాలు, ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా నెరవేర్చలేక నువ్వేమో కుదేలైపోతే, ఆ రోజున ఛార్జీ తీసుకునేటప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు తాను స్వేరింగ్ సెరమనీలోనే ఆ రోజు 2,250 రూపాయల ఫైల్ మీద సంతకం పెట్టాడు. దశల వారీగా 3,000 పెంచుతానని మాటిచ్చాడు. 2024 కల్లా ఆయన దిగిపోయే రోజుకి 3,000 రూపాయలు ఇచ్చి మహానుభావుడు దిగిపోయాడు. మీరేమన్నారు, నేను వస్తే 4,000 ఇస్తానన్నారు. మీరు నిజంగానే 4,000 మాట నిలబెట్టుకున్నారు, ఇస్తున్నారు, సంతోషం. కానీ ఇదేం పని మళ్ళీ?